ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు అంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని గురించి పోలికగా చెప్పబడినటువంటి కొన్ని విషయాలను మనం ఈ రోజుల్లో ధ్యానిస్తూ వస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న పాస్కా గొర్రె యొక్క రక్తాన్ని గురించి మనం ధ్యానించుకున్నాము. ఈరోజు ఆ పాస్కా విందులో వారు భుజించేటువంటి పులియని రొట్టెను గురించి మనము ధ్యానించుకోబోతున్నామండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 8వ వచనము ఇలా సెలవిస్తుంది, ఆ పాస్కా గొర్రె యొక్క మాంసంతో వీరు పులియని రొట్టెను, చేదు ఆకును వీరు భుజించాలి అనేటువంటి దాన్ని నిర్గమకాండం 12:8 మనం చదువుతున్నాం పిల్లరా. ఈరోజు ఆ యొక్క పులియని రొట్టెను గురించి మనము ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు పాస్కా విందులో మాడ్జా అనేటువంటి పులియని రొట్టెను, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దాన్ని భుజిస్తారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆ రొట్టెలో పులుపు ఉండదు. ఆ రొట్టె అగ్నిలో నిప్పులో కాల్చబడినటువంటి గాయాలు ఆ రొట్టెకు ఉంటాయండి. మూడవది, ఆ యొక్క రొట్టెలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, చిన్న చిన్న బొక్కలు ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నా చేతిలో ఒక బిస్కెట్ ఉందండి. ఇది శ్రీలంకలో చాలా ఫేమస్ అయినటువంటి బిస్కెట్. ఇది మీరు చూసినట్లయితే అంటే ఇందులో పులుపు అనేది ఉండదు, తీపి ఉండదు, వేరే ఏమి ఉండదండి, ఉప్పు కూడా ఉండదు. అసలు మీకు కనిపిస్తుందని చెప్పి అనుకుంటున్నాను. దీని పేరు క్రీమ్ క్రాకర్ అని చెప్పి శ్రీలంకలో అంటారు. దీంట్లో చేదు అంటే కొంచెం ఇది ఎలాగుంటుందంటే ఏ రుచి ఉండదు, అసలు ఏ టేస్ట్ అసలు ఉండదు. చూడడానికి ఏదో ఒక ప్లాస్టిక్ బ్యాగును మనం నవ్వినట్టు ఉంటుంది, తిన్నట్టుంటుంది. ఇప్పుడు ఈ బిస్కెట్లో మీరు చూసినట్లయితే ఇది అంటే ఒక చిన్నది, ఇది దీనికన్నా ఒక 3 అంతలు 4 అంతలు పెద్దది. యూదులు పాస్కాలో వారు భుజించేటువంటి మాడ్జా అనేటువంటి రొట్టె. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క బిస్కెట్ మీరు గమనించినట్లయితే ఇందులో పులుపు ఉండదు. ఇందులో ఆ యొక్క అగ్నిలో కాల్చబడినటువంటి గాయాలు ఉంటాయి. ఇందులో చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఒక రొట్టెను వారు ఆ యొక్క పాస్కా విందులో భుజిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ పాస్కా విందులో వీరు భుజించేటువంటి ఆ పులుపు లేని రొట్టెను తన చేతికి తీసుకొని ఆ ప్రభు రాత్రి బల్ల ఆ యొక్క భోజనంలో, ఇది మీ కొరకు కొట్టబడేటువంటి నా యొక్క శరీరం అని చెప్పి యేసయ్య అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ యొక్క పులియని రొట్టెతో తన యొక్క శరీరాన్ని ఎందుకు ఆయన పోల్చాలి అని మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగైతే ఈ యొక్క రొట్టెలో పులుపు లేదు, యేసయ్యలో పాపము లేదు. పులుపు పాపానికి సాదృశ్యంగా ఉంది. యేసయ్య అంటున్నాడు, నాలో పాపము లేదు, నేను పరిశుద్ధుడని చెప్పి యేసయ్య అంటున్నాడండి. ఆ రొట్టెలో, పాస్కా విందు రొట్టెలో పులుపు లేదు, యేసయ్యలో పాపము లేదు. రెండోది, ఆ పాస్కా యొక్క విందులో వారు భుజించేటువంటి రొట్టె గాయాలతో నిండి ఉంటుంది. యేసయ్య అంటున్నాడు, మీ కొరకు నా శరీరము కొట్టబడబోతుంది, సిలువలో గాయాలు పొందబోతుంది అని చెప్పి యేసయ్య అంటున్నాడు. మూడోది, ఆ యొక్క రొట్టెలో, పులియని రొట్టెలో రంధ్రాలు ఉంటాయండి, చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. యేసయ్య అంటున్నాడు, నా శరీరము కూడా మీ కొరకు అది ఆ ముళ్ళతో అది రంధ్రాలు అంటే బొక్కలు వేయబడుతుంది. నా కాళ్ళు చేతులు మేకులతో రంధ్రాలు వేయబడబోతుంది. నా యొక్క నా పక్క వైపు ఆ ఈట బల్లెముతో నన్ను కూడా వారు పొడవబోతున్నారు. మీ కొరకు నా యొక్క చర్మము అది చీల్చబడబోతుంది, రంధ్రాలు వేయబడబోతుందని చెప్పి యేసయ్య ఆయన ఈ పాస్కాలో వీరు భుజించేటువంటి మాడ్జా అనేటువంటి రొట్టెతో తన చర్మాన్ని ఆయన పోలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రొట్టెలో పులుపు లేదు, యేసయ్యలో పాపం లేదు. అందులో గాయాలు ఉన్నాయి. యేసయ్య మన కొరకు సిలువలో గాయపడ్డాడు, అది రంధ్రాలతో నిండి ఉంది. యేసయ్య చర్మమంతా కూడా, కాళ్ళు చేతులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క పక్కటి వైపు ఆయన రంధ్రాలతో ఆయన చర్మమంతా కూడా ప్రియమైన నిండి ఉంది. కాబట్టి ప్రియమైన ఇది మీ కొరకు అప్పగింపబడబోయే నా శరీరం అని చెప్పి యేసయ్య అంటున్నాడు. ఎందుకు యేసయ్య తన శరీరాన్ని అప్పగించాలండి? నిన్ను నన్ను ఆయన మరణించి నిన్ను నన్ను స్వస్థపరచడానికి, ఆయన గాయాలతో స్వస్థపరచడానికి, నిన్ను నన్ను పాపము నుండి విడిపించడానికి ఆయన కొట్టబడ్డాడు, ఆయన తన శరీరాన్ని అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాస్కా విందులో వారు భుజించేటువంటి ఆ రొట్టె యేసయ్యకు సాదృశ్యంగా ఉంది.
ప్రియమైన యేసయ్య పొందిన గాయాలతో నీకు నీ కుటుంబానికి స్వస్థత ఉంది, ఆరోగ్యం ఉంది, విడుదల ఉంది. యేసయ్య రక్తము నిన్ను కాపాడుతుంది. యేసయ్య యొక్క గాయాలు నిన్ను స్వస్థపరుస్తాయి. నిన్ను స్వస్థపరచడానికి గాయపడిన యేసయ్యని ఒకసారి చూడు. నీ బలహీనత, నీ పరిస్థితులు ఎలాంటివైనా కూడా ఆ గాయాలు నిన్ను స్వస్థపరుస్తాయి. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి స్తోత్రం అయ్యా. పులి అని రొట్టెని గురించి తండ్రి ఈరోజు అయ్యా మేము ధ్యానించుకోవడానికి కృపదయ చేసిన కృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా స్తోత్రం. ఆ యొక్క రొట్టెలో పులుపు లేదు, నీలో పాపము లేదు. ఆ రొట్టె తండ్రి గాయాలతో నిండి ఉంది. మా కొరకు నువ్వు కొట్టబడ్డావు. ఆ యొక్క రొట్టె రంధ్రాలతో ఉంది తండ్రి. మా పాపముల కొరకు నీ శరీరం కూడా తండ్రి సిలువలో తండ్రి రంధ్రాలు వేయబడింది, పొడచబడింది తండ్రి, పొడవబడింది తండ్రి. అయ్యా స్తోత్రం. మీరు గాయపడి తండ్రి మమ్మల్ని స్వస్థపరచడానికి నువ్వు గాయపడిన మహా తండ్రి ప్రేమను బట్టి నీకు స్తోత్రం అయ్యా. నీ గాయాలతో అయ్యా మీ బిడ్డను మీరు స్వస్థపరచండి. నీ గాయాల ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు ఈ మాటలున్న ప్రతి ఒక్కరి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మీ బిడ్డలతో మీరు నడిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.